నమస్తే, నేను మీ తేజ. రీసెంట్గా ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు అతను ఒక ఛానల్కి పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. సో ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏదైతే సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడారో అవన్నీ కూడా బయట వైరల్ అవుతూ ఉన్నాయి. అలాగే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారితో ఉన్న స్నేహం గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అండ్ టాలీవుడ్ సినిమా హీరోలందరూ కూడా బాలీవుడ్ సినిమా హీరోల్ని చూసి చాలా విషయాలు నేర్చుకోవాలంటూ కూడా ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ఏదైతే రెవెన్యూ వస్తుందో సినిమా రిలీజ్ అయిన తర్వాత అది షేరింగ్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే ముఖ్యంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత కొంతమంది కలెక్షన్స్ రాకపోయినా ఫేక్ పోస్టర్స్ దానిపైన కూడా ఆయన స్పందించడం జరిగింది. ఆయన క్లిప్స్ అన్ని కూడా ఇప్పుడు బయట వైరల్ అవుతున్నాయి. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో పాటు డిస్కస్ చేసేందుకు సినీ క్రిటిక్ విజ్ఞాన్ దాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే. నమస్తే. దిల్ రాజు గారు ఆయన ఎక్కడ మాట్లాడినా ఏదో ఒకటి ఖచ్చితంగా వైరల్ అవుతుంది. అది సినిమా వేదిక కానివ్వండి, లేదంటే ఏదన్నా రాజకీయ నాయకుడి దగ్గర కానివ్వండి, లేదంటే ఇటువంటి ఇంటర్వ్యూస్లో. సో రీసెంట్గా ఆయన మాటలు వైరల్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ హీరోలు రెమ్యూనరేషన్ గురించి, అలాగే రెవెన్యూ షేరింగ్ గురించి మాట్లాడడం జరిగింది. ఏం చెప్తారు, మీరేం చెప్తారు దీనికి సంబంధించి? ఏం చెప్తాను దీని గురించి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఉన్నది ఉన్నట్టు ఓపెన్గా చెప్పడంలో దిట్ట, మనకు తెలిసిన విషయమే. అంటే ఏది దాచుకునే మనిషిని అయితే కాదు అనిపించింది నాకు అది చూస్తే. నాకున్న క్వశ్చన్స్ కొన్ని చెప్తాను. మన ఇండస్ట్రీలోనే ఉన్న ఈ ఒక టైప్ ఆఫ్ రాజకీయాలు. నిన్న దీవానా అనే ఒక సినిమా రిలీజ్ అయింది నిన్నే. దానికి సెన్సార్ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది? నేను ఆ సినిమాని 3 సార్లు చూసాను. నాకు దాంట్లో ఎందుకు పెట్టారో నాకు ఇప్పటికీ అర్థం కాల. సీరియస్లీ అలా అని నేను ఇప్పుడు ఆ సెన్సార్ బోర్డు నేనే విమర్శించట్లేదు. అఫ్కోర్స్ అది వాళ్ళ ఇష్టం, మరి వాళ్ళకి ఏం నచ్చలేదో ఏమైనా చూసారేమో. ఎందుకంటే అంతకు మించిన దరిద్రాలు బోల్డ్ చూసినవి, వాటికి యూబైఏలు ఇచ్చినవి ఉన్నాయి, సందర్భాలు ఉన్నాయి. చాలా క్లీన్ సినిమా, ఏమీ లేదు. ఒక వన్ సైడ్ లవర్ పాపం ప్రేమించుకుంటాడు. ఎందుకో ఇంకెందుకు ఆ సినిమా రివీల్ అయిపోయింది కాబట్టి చెప్పవచ్చు, అయినా ఒక లేదు ఎవరినన్ను చూడని పాపం. ఒక మంచి ఎమోషనల్ సినిమా అంతే, ఏమీ ఉండదు. దానికి ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, దురంధర్ తెలుగులో రిలీజ్ అవ్వాలని అందరూ కోరుకున్నారు. కరెక్ట్ ఆ టైంకి మరి ఇంకేదన్నా పెద్ద సినిమా ఉందో, ఇంకెవరికన్నా లాభం అన్న మనకు తెలియదు. కానీ దాని తెలుగుని ఏదో చిన్న ఇది లేదు అని చెప్పి ఆపేసారు. మళ్ళీ మండే నుంచి వచ్చింది, అవునా? అయినా సరే పెద్ద హిట్టేలే, కాదనిలేవు. బట్ ఆ ఇబ్బంది ఎందుకు పెట్టారో తెలియదు. ఇట్లాంటి చూసినప్పుడు అనిపిస్తుంది, ఏంటబ్బా ఇది ఇలా ఉన్నారు వీళ్ళు అని. నెక్స్ట్, ఇప్పుడు సంక్రాంతికి కాంపిటీషన్ 7-8 సినిమాలు రిలీజ్ అవుతాయి. 7-8 సినిమాలు రిలీజ్ అయితే నీకు చెప్తా విని, ఏ సినిమాకైనా సరే నువ్వు సింగిల్ రిలీజ్ ఎంచుకొని అదనపు థియేటర్లు, అదనపు షోలు, నెక్స్ట్ టికెట్ రేట్ల పెంపు పెట్టుకుంటే నీకు ఒక క్లీన్ ఇన్కమ్ వస్తుంది. సంక్రాంతికి 7-8 సినిమాలు రిలీజ్ అయినప్పుడు అందరికీ థియేటర్లు కేటాయించాలని అన్ని పెద్ద పెద్ద సంస్థలే మరి విడుదల చేసేవన్నీ కూడా. అప్పుడు తలా ఇంత వస్తాయి. మరి ఇంత వచ్చిన థియేటర్లో నీకు అన్ని 100 కోట్లు 1000 కోట్లు ఎట్లా వస్తాయో తెలియదు. వెనకాల పోస్టర్లు వేసేస్తారు 2 వారాలకి, మాకు వచ్చేసే 400 కోట్లు అని. అంటే జనాలు అనుకుంటారు, వాళ్ళ అభిమానులు ఏమనుకుంటారంటే, మా హీరోకి పాత సినిమా కంటే ఈ సినిమాకి ఇంకా ఎక్కువ డబ్బులు రావాలని వాళ్ళు కోరుకోవడంలో తప్పు లేదు. వాళ్ళ కోరికని నువ్వు నిజం చేయడంలోనూ తప్పు లేదు. కానీ నవ్వు వస్తుంది. అంటే నువ్వు ఎంత మ్యాథమెటికల్గా నువ్వు ఆలోచించినా సరే అది అసంభవం. బట్ ఇక్కడ అయిపోతుంది. ఇప్పుడు చూడు, నిన్న అదేంటది మా ఇంటి బంగారం హిట్ అన్నారు కదా, అవునా? 45 కోట్లు ఎంతో వచ్చాయి దానికి. 50 కోట్లు దాటాయి. ఎందుకు వచ్చాయి మరి? అందరూ చూసి బాగుంది కాబట్టి. అంత తక్కువ ఎందుకు వచ్చాయి? మరి 400 కోట్లు రావాలి కదా. ఎందుకు 400 కోట్లు రాలేదు? లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ కాదమ్మా, వాళ్ళన్ని థియేటర్లు రిలీజ్ చేసుకున్నారు, అన్ని షోలు వేసుకున్నారు. ఎందుకు రాలేదు అంటే ఇది ఒరిజినల్ కలెక్షన్స్ కాబట్టి. నీకు అర్థమైందా? అంతే. హిట్ టాక్ వచ్చింది కానీ కలెక్షన్స్. కాంతారా ఉంది, అందరూ చూసారు సినిమాని. అవును. అయినా సరే 400 కోట్లు ఎందుకు వచ్చింది? కాంతారా చూడనోడు లేడు. అవును, అందరూ చూసారు, అవునా? అయినా మరి 400 కోట్లు దగ్గర ఎందుకు ఆగిపోయింది? రీజన్ ఏంటి? ఒరిజినల్ కలెక్షన్ కాబట్టి. కొన్ని సినిమాలు మహా అయితే 100 థియేటర్లో రిలీజ్ అవుతాయి, అది అప్పటికే రెండో రోజు ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటాయి, డివైడ్ టాక్ తెచ్చుకుంటాయి. అయినా సరే వారం అయ్యేసరికి నీకు మొత్తం అసలు దేశంలో ఎక్కడ లేని కలెక్షన్స్ అంటే డొనేషన్లు ఇచ్చారో, సినిమా చూసారో, దేనిలో తెలియదు. మరి అవి చూసి మేము కూడా నవ్వుకుంటాం కొన్నిసార్లు అని ఆయన చెప్పాడు. సరే పోన్లో ఆయన ఒప్పుకున్నాడు, సంతోషం. బట్ ఇంకా ఇప్పటికీ ఆ రాసుకునే వాళ్ళు రాసుకుంటానే ఉన్నారు. అంటే ఎప్పుడు వస్తుందో తెలుసా నీకు ఎక్కువ కలెక్షన్స్ ఎలా వస్తాయంటే, సింపుల్ ఫండ్. అన్ని థియేటర్, ఇప్పుడు పుష్ప ఉంది, అన్ని థియేటర్స్లో ఆ రోజు అదే రిలీజ్ అయింది.
నెంబర్ 1. 1500కి అమ్ముకున్నారు, అదనపు షోలు వేసుకున్నారు, ప్రీమియర్లు ఎక్కువ వేసుకున్నారు, అవునా? టికెట్ రేట్లు కూడా ఆ రేంజ్లో పెంచుకున్నప్పుడు నీకు అవన్నీ కలెక్ట్ చేసుకుంటే 13,500 థియేటర్లలో అన్ని స్క్రీన్స్ నువ్వు అన్ని కౌంట్ చేసుకుంటే నీకు ఎంత వస్తుంది? కలెక్షన్ వస్తుంది. డిపెండ్స్ ఆన్ నువ్వు ఎన్నిట్లో రిలీజ్ చేసుకుంటున్నావు అనేది అంతా. నువ్వు ఎంత బాగా అమ్ముకుంటే నీకు అన్న వస్తాయి. అసలు అమ్ముడు పోకుండా దుకాణం మొత్తం అలాగే ఉంటుంది, కానీ నీ కోట్లు కలెక్షన్స్ ఎట్లా వస్తాయి అనేది క్వశ్చన్ మార్క్. అదే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో వాళ్ళు మాట్లాడుకుంది, ప్రధానంగా డిస్కస్ చేసుకుంది. హీరోలు ప్రాఫిట్ షేర్ విధానం ఉంటే బాగుంటుంది బాలీవుడ్ లాగా అన్నాడు. ఇదేంటంటే బాలీవుడ్లో ఇప్పుడు షారూఖ్ ఖాన్ సినిమాలకి, సల్మాన్ ఖాన్ సినిమాలకి, అక్షయ్ కుమార్ సినిమాలకి, అజయ్ దేవగన్ సినిమాలకి వాళ్ళే ప్రొడ్యూసర్స్ లాగా ఉంటారు. అంటే వాళ్ళు నిజంగా ప్రొడ్యూస్ అంటే వాళ్ళు డబ్బులు పెట్టి సినిమాలు తీయరు. ఇప్పుడు 300 కోట్లు నీకు రెమ్యునరేషన్ ఇవ్వాలి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే బడ్జెట్లో ప్రాఫిట్ షేర్ మాట్లాడుకుంటారు. ప్రాఫిట్ షేర్ మాట్లాడుకుంటే ఇక నువ్వు కూడా నిర్మాతవే, నీ లోగో వేసేసుకోవచ్చు. అలా ఇప్పుడున్న దంగలు, పీకే, పెద్ద పెద్ద సినిమాలన్నీ అమెరికా ప్రొడక్షన్స్, రెడ్ చిల్లీస్ మన షారూఖ్ ఖాన్ది, లేకపోతే సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్స్, లేకపోతే అక్షయ్ కుమార్ ప్రొడక్షన్స్, ఇట్లా ఆ ప్రొడక్షన్స్ లాగా వస్తాయి. సేమ్ ఇప్పుడు మన టాలీవుడ్లో అది చేసేది ఎవరంటే మహేష్ బాబుకి ప్రాఫిట్ షేర్ ఉంటుంది కాబట్టి జిఎంబి అనే బ్యానర్ ఉంటుంది, బాగా గమనిస్తే. అవును. అట్లా మిగతా హీరోలు కూడా అలా నా రెమ్యునరేషన్ నాకు కావాలి అని తీసుకోకుండా ఇట్లా ప్రాఫిట్ షేర్లకు వస్తే నిర్మాత బాగా సుఖపడతాడు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక బాధ్యత ఉంటుంది సినిమా సక్సెస్ మీద. ఏదో తుతుమంత్రంగా చేసిపోయామా అన్నట్టు ఉండరు, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అనేది ఈయన ఉద్దేశం. అది నిజమే. ఎందుకంటే అండ్ వీళ్ళకి కూడా పాపం రెమ్యునరేషన్ అడగడంలో తప్పు లేదు, కోట్లు. నేను ఎందుకు అంటానంటే ఎవడైనా ఇప్పుడు నువ్వైనా సరే ఇక్కడ మానేసి ఇంకో దగ్గరికి వెళ్తే ఓ 10,000 పెంచుకోవడానికి ట్రై చేస్తావుగా. హీరో కూడా అంతే, ఓ సినిమా అయ్యాక ఇంకో సినిమాకి ఇంకో 5 కోట్లు పెంచుకుందామని అనుకుంటాడు ఎవరైనా. ముందు సినిమా ఫ్లాప్ అయితే అది డైరెక్టర్ సంబంధించి, నువ్వు సరిగ్గా చేయలేదని కాదు కదా, నువ్వు సరిగ్గా చేయకపోవడం వల్లే సినిమా ఫ్లాప్ అయింది అనే అపనింద ఆయనకు వస్తే. అది కాదు, నువ్వు సరైన కథ ఎంచుకోలేదని అనుకోవచ్చు కదా. అనుకోవచ్చు, అలా కూడా అనుకోవచ్చు. తన వీళ్ళది కూడా ఉంటుంది, చెప్పలేదు. లేదా ఆయన సరైన కథ ఇచ్చినా నువ్వు వేలు పెట్టి కూడా చెడగొట్టావని కూడా ఉండొచ్చు కదా. చెప్పలేము, ఎన్ని రకాలుగానే ఉంటుంది ఒక ఫ్లాప్ అవ్వడానికి సినిమా. కాకపోతే ఈ రెస్పాన్సిబిలిటీ వీళ్ళు కూడా తీసుకున్నారు అనుకో, ఈ ప్రాఫిట్ షేర్ ఇవన్నిట్లోనూ, అప్పుడు సినిమా నిజంగా బాగుంటుంది. అందుకే బాలీవుడ్లో వీళ్ళ ప్రొడక్షన్లో వచ్చినవన్నీ కూడా 1000 కోట్ల పైనే ఉంటాయి చూడు, కావాలనుకుంటే. నిజంగా అంటే వాళ్ళు కూడా బాధ్యతగానే పనిచేస్తారు, ఇంకా మనసు పెట్టి ఎక్కువ పని చేస్తారు. అదే నీకు రెమ్యునరేషన్ ఇచ్చాను అనుకో, నీ పని నువ్వు చూసుకొని వెళ్ళిపోతావు. ఇంకా ప్రొడ్యూసర్ మీద భారం వేస్తావు. నువ్వు 100 మందిని తెచ్చుకొని, నువ్వు అందులో పార్ట్ అయ్యావనుకో, 100 మందిని తెచ్చుకోవు. నీ వెనకాల ఉంటారు కదా, ఇటో నలుగురు అటో నలుగురు, తెచ్చుకోవు నువ్వు. ఎందుకులే మన సినిమా కదా, మనకి ఇప్పుడు అంత అవసరమే ఉందని అనే ఫీలింగ్ నీకు కలుగుతుంది. ఇట్లా ఉంటుంది, అంతమించి ఇంకెళ్ళదు. ఇదే ఆయన చెప్పాడు. ఆ ఫుల్ ఇంటర్వ్యూ చూస్తే నీకు ఇంకా బోల్డ్ అంత నవ్వు వస్తుంది. బట్ ఓపెన్గా ఉన్నట్టు అనర్గళంగా హ్యాపీగా చెప్పగలిగాడు. బికాస్ ఈజ్ ఇన్ ఎ పొజిషన్ కాబట్టి, ఇప్పుడు చైర్మన్ పదవిలో ఉన్నాడు కాబట్టి మేబీ అలా హ్యాపీగా చెప్పుకొని ఉండొచ్చు. బట్ ఈవెన్ దో చాలామంది ఇప్పటివరకు ఈ వెనకాల వేసుకునే పోస్టర్లు 550 కోట్లు, 770 కోట్లు, 800 కోట్లు. థియేటర్లు అన్నీ ఉన్నాయి. కొత్తగా ఈ సినిమా రిలీజ్ అయ్యడానికి కొత్త థియేటర్లు వచ్చి మళ్ళీ ఎగిరిపోవు కదా. పోనీ ఈ గ్రహంలోనే ఆడుకుంటే ఇంకేదైనా గ్రహాల్లో ఆడితే నీకు ఆ ఫిగర్ వస్తుందేమో, కానీ మనకుంది ఒకటే గ్రహం కదా ప్రజెంట్, ఇక్కడే ఆడుతుంది సినిమాలు. అట్లాంటి ఫిగర్లు వేసుకోవద్దు, అంతే. అర్థమైపోతుంది ఈ రోజుల్లో అందరికీ, ఆ మాత్రం క్యాలిక్యులేషన్స్ అర్థం. ఏఐని అడిగితే చెప్పుద్దా? ఇప్పుడు నువ్వు ఏఐని ఓపెన్ చేసి అసలు మొత్తం తెలంగాణలో, ఆంధ్రాలో ఎన్ని థియేటర్లు ఉన్నాయి అని అడుగు, చెప్పుద్ది. ఇవాళ ఎన్ని సినిమాలు విడుదలయ్యాయి, ఈ సినిమాకి ఎన్ని థియేటర్లు ఇచ్చారు చెప్పుద్ది. అంటే నీకు క్యాలిక్యులేషన్ ఇబ్బంది అయినా సరే వాళ్ళు చెప్పేస్తారు, ఓకేనా. ఇన్ని ఆడితే ఇన్ని షోస్ వేసుకుంటే ఎంత కెపాసిటీ ఉంది, ఎంత వస్తుంది రెవెన్యూ అంటే ఇంత రెవెన్యూ వస్తుందని చెప్తుంది, అవునా. ఆ రెవెన్యూ నీకు 75 CRO 80 CRO ఉంటుంది, కానీ తెల్లారేసరికి నీకు 200 కోట్లు మొదటి రోజు వచ్చేసాయని ప్యానర్లు ఉంటాయి. అదేంటో అర్థం కాదు. అలా ఫేక్ పోస్టర్స్ ఊరికే అభిమానులను ఏదో చేయాలని. కానీ అట్లా చేస్తే నీకేం ప్రాబ్లం వస్తుంది అంటే ఐటీ ప్రాబ్లం కూడా వస్తుంది, రైట్స్ అవుతాయి. నువ్వు ఊరికే 500 కోట్లు వచ్చాయి హిహి అంటే మరి ట్యాక్స్ కూడా కట్టాలిగా. 100కి 18 కోట్లు కట్టాలి. నువ్వు 500 కోట్లు నువ్వు క్లెయిమ్ చేసావంటే 18x5 నువ్వు ఇవ్వాలి. మళ్ళీ 100 కోట్లు వాడికి ఇవ్వాలి. ఆ ట్యాక్స్ అడిగినప్పుడేమో నెత్తి మీద తడిగుడ్డు వేసుకుని నాకు ఏం రాలేదండి అంటావు. ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు అంటే అది వారికి ఇబ్బందే కదా. ఇబ్బందే అయినా సరే చేస్తున్నారు, అలవాటు అయిపోయింది, ఏదో మేనేజ్ చేసుకుంటారు. అంటే పేరు కోసమా ఇన్ని కోట్లు వచ్చినాయి, ఇంత కలెక్షన్ వచ్చింది. అవును, అంత కలెక్షన్ వచ్చిందంటే నువ్వు పెద్ద తోపు నీ సినిమాకి. ఏం ఉండవు, ఒక థియేటర్లన్నీ ఖాళీగానే ఉంటాయి, మరి ఇలా కోట్ల కలెక్షన్లు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. కొంతమందే చేసుకుంటారు, అట్లా అందరూ చేసుకోరు. బట్ ఈవెన్ దో ఇట్స్ వాళ్ళు కూడా మార్చుకుంటే బెటర్. రైట్, థ్యాంక్ యూ సో మచ్.